హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్లూయిడ్స్ అండ్ మెకానిక్స్లో ఒక బేసిక్ టాపిక్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ లేదా బెర్నౌల్లిస్ థీరం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఇది చాలా బేసిక్ అయిన టాపిక్. సో ఇది ఎంత బాగా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అంత బాగా సాల్వ్ చేయగలం. సో ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం చూద్దాం అండ్ ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. అండ్ మన ఛానల్లో 460+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వీడియోస్, టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని. అండ్ షేర్ చేయండి, ఈ వీడియోస్ అన్ని ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు మన బేసిక్ టాపిక్ చూద్దాం. సో వాట్ ఈస్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్? సో బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ that describes the pressure difference in two different points of pipe with respect to velocity changes or change in kinetic energy and height changes or change in potential energy. ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే ఇట్ డిస్క్రైబ్స్ ది ప్రెజర్ డిఫరెన్స్ ఇన్ టూ డిఫరెంట్ పాయింట్స్. సపోజ్ మనం ఇక్కడ ఒక పైప్ లైన్ చూసుకుంటే ఇందులోంచి ఒక ఫ్లూయిడ్ అనేది వెళ్తుంది. ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు పాయింట్ మధ్యన ప్రెజర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఈక్వేషన్ అనేది సూచిస్తుంది. ఇంక్లూడింగ్ దట్ ఇన్ టూ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ పైప్, దేంతో దానికి ఒక రిఫరెన్స్ అనేది ఉండాలి కదా, విత్ రెస్పెక్ట్ టు ది వెలాసిటీ చేంజెస్. సో ది వెలాసిటీ చేంజెస్ తో ఆర్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ లేదా కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అయితే అండ్ హైట్ చేంజ్ అయితే. సో ఇక్కడ ఇది ఉంది అండ్ ఈ పైప్ లైన్ ఎక్కడ ఉంది, సేమ్ పైప్ లైన్ కానీ వేరు వేరు హైట్ లో వెళ్తుంది. ఆర్ చేంజ్ ఇన్ ది పొటెన్షియల్ ఎనర్జీ, హైటే కాకుండా ఒక్కొక్కసారి పొటెన్షియల్ ఎనర్జీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని తెలియజేసేదే మనకి బెర్నౌల్లిస్ ఈక్వేషన్. సో మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాం. బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ది జనరల్ ఈక్వేషన్ దట్ డిస్క్రైబ్స్, ఏం డిస్క్రైబ్ చేస్తుంది, ద ప్రెజర్ డిఫరెన్స్ ఇన్ టూ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ పైప్. ఒక పైప్ లో టూ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రెజర్ ని తెలియజేసేదే ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు దేన్ని రెఫరెన్స్ గా తీసుకొని, దేన్ని అది స్టాండర్డ్ గా తీసుకుని, అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, సో అవి వేరీ అయితే ఇది కూడా వేరీ అవుతుంది. సో ఆ పాయింట్స్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు ది వెలాసిటీ చేంజెస్ ఆర్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, వెలాసిటీ చేంజెస్ కానీ కైనెటిక్ ఎనర్జీ కానీ చేంజ్ అయితే అండ్ హైట్ చేంజెస్, దాని యొక్క హైట్ చేంజ్ అయితే ఆర్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అయితే దాని ఈక్వేషన్ అనేది మారుతూ ఉంటుంది. దాని ప్రెజర్ డిఫరెన్స్ అనేది మనకి వేరీ అవుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ది ఇదన్నమాట. సో మనం ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ మనకు తెలుస్తుంది అంటే దాని యొక్క ప్రెజర్ పాయింట్ అనేది డిఫరెంట్ పాయింట్ దగ్గర తెలుస్తుంది. సో పర్పస్ ఏంటి, పర్పస్ ఆఫ్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అంటే ఏంటి? ద బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ రిలేటింగ్ ప్రెజర్. సో ఇది ఎక్స్ప్రెషన్ ఏం తెలియజేస్తుంది, మనకి ముందే చెప్పుకున్నాం కదా, ప్రెజర్ ని హైట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్, హైట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ చెప్తుంది. ఎట్ వన్ పాయింట్ అలాంగ్ ఇట్స్ ఫ్లో, అది ఫ్లో అవుతూ ఉంటే ఏదైనా ఒక పాయింట్ మనం తీసుకుంటే దాని యొక్క ప్రెజర్ ని, వెలాసిటీని, దాని యొక్క హైట్ ని అది తెలియజేస్తుంది. ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ ఫ్లూయిడ్ కండిషన్స్ అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్ ఆల్వేస్ ఈక్వల్ టు ది సేమ్ కాన్స్టెంట్ అలాంగ్ దట్ ది స్ట్రీమ్ లైన్. సో మనం దీని బెర్నౌల్లిస్ ఈక్వేషన్ లో చూసుకున్నట్లయితే అది ఏ పాయింట్ దగ్గర మనం తీసుకున్నా సరే, ఎనీ పాయింట్ ఆఫ్ టైం తీసుకుంటే ఇవన్నీ కూడా కాన్స్టెంట్, దాని యొక్క స్ట్రీమ్ లైన్ లో కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ ఫ్లూయిడ్ కండిషన్స్ అంటే ప్రెజర్ అండ్ వెలాసిటీ, దాని యొక్క హైట్ అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్ ఆల్వేస్ ఈక్వల్ టు ది సేమ్ కాన్స్టెంట్ అలాంగ్ దట్ ది స్ట్రీమ్ లైన్ ఇన్ ఏ ఐడియలైజ్డ్ సిస్టమ్. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రెజర్ ఎనర్జీ, వెలాసిటీ ఎనర్జీ అండ్ డేటమ్ ఎనర్జీ
ఈక్వల్ టు కాన్స్టెంట్. సో అది మనకి దాని యొక్క పర్పస్. నెక్స్ట్, సో అజంప్షన్స్ ఆఫ్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్. ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ లేదా బెర్నౌల్లిస్ థీరం మనం చేసేటప్పుడు కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. సో ఆ అజంప్షన్స్ ఏంటి అంటే, ద ఫ్లూయిడ్ ఈస్ ఐడియల్. మనం తీసుకున్న ఫ్లూయిడ్ అది ఐడియల్ గా ఉండాలి, ఐడియల్ ఫ్లూయిడ్ అయి ఉండాలి. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే దాని యొక్క విస్కాసిటీ అనేది 0 అయి ఉండాలి. సో విస్కాసిటీ 0 అవ్వకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఒక రెసిస్టెన్స్ వస్తుంది. సో రెసిస్టెన్స్ వచ్చింది అంటే సమ్ లాసెస్ వస్తాయి. సో లాసెస్ వచ్చాయి అంటే మనకి అక్కడ మళ్ళీ కొంచెం ఆ ప్రెజర్ ఎనర్జీ అండ్ వేరే ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్యాల్కులేషన్ కి అవన్నీ కూడా విస్కాసిటీ అనేది 0 అనేది తీసుకుంటున్నాం. సో అది ఫ్లూయిడ్ ఈజ్ ఐడియల్ కండిషన్. రెండోది, ద ఫ్లూయిడ్ ఈజ్ స్టడీ. ఆ ఫ్లూయిడ్ స్టడీ స్టేట్ లో ఉండాలి. 3, ద ఫ్లో ఈజ్ ఇన్కంప్రెసిబుల్. ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో లేదా ఫ్లో ఏదైతే ఉందో అది ఇన్కంప్రెసిబుల్ గా ఉండాలి. సో కంప్రెస్ అయిపోయింది అంటే అక్కడ ప్రెజర్ ఎనర్జీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. 4ది, ద ఫ్లో ఈజ్ ఇర్రోటేషనల్. సో అది ఆ ఫ్లో అనేది ఏంటి అంటే ఇర్రోటేషనల్, అంటే రొటేషన్ కాకుండా, అంటే కాన్స్టెంట్ గా ఫ్లో ఎలా అయితే వెళ్తుందో అలాగే వెళ్తూ ఉండాలి. ఇవి బేసిక్స్ అజంప్షన్స్. మనం బెర్నౌల్లిస్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు లేదా దాన్ని డెరైవ్ చేసినప్పుడు ఇవనేవి మనం తప్పకుండా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెర్నౌల్లిస్ థీరం. సో బెర్నౌల్లిస్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసే ముందు బెర్నౌల్లిస్ థీరం ఏదైతే ఉందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. సో బెర్నౌల్లిస్ థీరం ఏం చెప్తుంది అంటే, ఇట్ స్టేట్స్ దట్ ఇన్ ఏ స్టడీ, సో అది ఒక స్టడీ ఫ్లో, ఐడియల్ ఫ్లో ఆఫ్ అన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. అది మనం అనుకున్నాం కదా ఎగ్జామ్షన్ లో, అది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అయి ఉండాలి. ద టోటల్ ఎనర్జీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈస్ కాన్స్టెంట్. సో ఇది క్లియర్ కట్. ద టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ ప్లస్ దాని యొక్క వెలాసిటీ ప్లస్ దాని యొక్క డేటమ్ ఎనర్జీ ఈస్ కాన్స్టెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఆ పైప్ లైన్ లో ఎక్కడ తీసుకున్నా సరే అది కాన్స్టెంట్. ద టోటల్ ఎనర్జీ కన్సిస్ట్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ, ఓకే, కైనెటిక్ ఎనర్జీ, సో కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ డేటమ్ ఎనర్జీ. అదే పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ డేటమ్ ఎనర్జీ అంటే మనం హైట్ అనుకున్నాం కదా, సో అదే పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ డేటమ్ ఎనర్జీ. దీస్ ఎనర్జీస్ పెర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఆర్. సో ఇది మనం ఏం చేస్తున్నాము అంటే ఈ టోటల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి దాన్ని మనం టోటల్ ఎనర్జీస్ అన్నాం. ఈ టోటల్ ఎనర్జీ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లో మనం కాన్స్టెంట్ అనుకున్నాము. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూసుకున్నట్లయితే ప్రెజర్ ఎనర్జీ P/ρg, కైనెటిక్ ఎనర్జీ V²/2g, సో అదే మనం వెలాసిటీ అనుకున్నాము. అండ్ డేటమ్ ఎనర్జీ Z, దాన్నే మనం పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఈ మూడు కలిపితే ఎనీ పాయింట్ ఆఫ్ టైం లో అది కాన్స్టెంట్ అవుతుంది. సో ఇది P+ρg ప్లస్ V²/2g ప్లస్ Z ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇది బెర్నౌల్లిస్ థీరం. సో దీన్ని బట్టే మనం బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, 2 పాయింట్స్ ఆఫ్ ఒక పైప్ లో మనం ఆ ప్రెజర్ ఎనర్జీ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము విత్ రెస్పెక్ట్ టు ది వెలాసిటీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ లేదా హైట్. సో ఇది మనకి బెర్నౌల్లిస్ థీరం అనేది. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ బెర్నౌల్లిస్ థీరం ఏదైతే ఉందో దాన్ని మనం రాసుకుంటున్నాము. ఎందుకు రాసుకుంటున్నాము అంటే ఇక్కడ సేమ్ పైప్ ఉంది అండ్ 2 డిఫరెంట్ హైట్స్ లో ఉంది. ఇది H1 హైట్ లో ఉంది, ఇది H2 హైట్ లో ఉంది. అండ్ అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ P1 అవుతుంది, ఇక్కడ P2 అవుతుంది. సో ఏరియా మనకు చేంజ్ అయింది. సో వెలాసిటీ V1 అవుతుంది అండ్ ఇది V2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఈ పాయింట్ ఆఫ్ పైప్ కి మనం రాసుకున్నట్లయితే P1/ρg. సో P1 ఎందుకు అయింది, ఇక్కడ ప్రెజర్ P1 అండ్ ρg ప్లస్ V1²/2g. V1 అంటే వెలాసిటీ. ఓకే, సో V1 ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ లో ఏదైతే వెలాసిటీ ఉందో అది V1 అవుతుంది. సో అది V1²/2g ప్లస్
Z1 సో మనం డేటమ్ ఎనర్జీ లేదా పొటెన్షియల్ ఎనర్జీ అనుకున్నాం కదా. సో ఇది ప్రెజర్ ఎనర్జీ. సో మనం ముందు చూసుకున్నట్లయితే సో ఇది ప్రెజర్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ, ఇది డేటమ్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. సో ఇప్పుడు అదే మనం ఇక్కడ ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ డేటమ్ ఎనర్జీ. సో ఇది ఫస్ట్ కండిషన్ లో ఏదైతే ఉందో అదంతా కూడా లెఫ్ట్ సైడ్ లో వస్తుంది, సెకండ్ కండిషన్ లో ఏదైతే ఉందో అదంతా కూడా రైట్ సైడ్ లో వస్తుంది. ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తాము. సో ఇది v1² 2g ప్లస్ Z1 అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ డేటమ్ ఎనర్జీ ఈక్వల్ టు సెకండ్ కండిషన్ లో దాని హైట్ వేరీ అయింది, దాని డయామీటర్ వేరీ అయింది. సో దాని ప్రెజర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాము ప్రెజర్ అండ్ దాని యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ v2/2g ప్లస్ దాని యొక్క హైట్ ఎంత ఉంది, సో Z2. సో ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తే దాన్ని మనం బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అనేది అన్నాం అన్నమాట. సో మీకు బ్రీఫ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ డెరివేషన్ మనం క్లియర్ కట్ గా రాసుకుందాము. సో బేసిక్ బెర్నౌల్లిస్ థియరం అంటే ఏంటి, బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఏంటి, దాని యొక్క ఎగ్జాంప్షన్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సో ఇది బెర్నౌల్లిస్ ఈక్వేషన్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.